హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి పైన మరోసారి ప్రకాష్ రాజ్ గారు అయితే విరుచుకుపడ్డారని చెప్పుకోవాలి. ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి పైన అంటే ఆయన తీసిన 'హరిహర వీరమల్లు' సినిమా పైన అయితే కాస్త విమర్శలు చేశారు. అదొక చెత్త సినిమా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారే వేలు పెట్టారు. మొత్తం తన రాజకీయ సిద్ధాంతాలను జోడించారంటూ ఇటువంటి కామెంట్స్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సలహాలు కూడా ఇస్తున్నట్టుగా ఎన్టీఆర్ గారిని అండ్ మహేష్ బాబు గారిని వీళ్ళని చూసి నేర్చుకోవాలంటూ కూడా ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ కామెంట్స్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. మరి వీటిని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఎన్టీఆర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్రకాష్ రాజ్ గారి కామెంట్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి 'హరహర వీరమల్లు' సినిమా పైన అయితే ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టడం వల్లనే సినిమా ఇలా వచ్చింది, ఇది ఒక చెత్త సినిమా అంటూ ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎలా చూస్తారంటారు వీటిని, కామెంట్స్ ని? అంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రకాష్ రావు ఇద్దరికి మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమా మీద కామెంట్ చేసే అనిపిస్తుంది తప్పితే నిజంగా జెన్యున్ గా చేసినట్టు అనిపించట్లేదు. ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం దొరుకుతారా, ఎప్పుడు ఏం రాయేద్దామా, ఎలా విమర్శిద్దామా, ఇదే ఆలోచనలు ఉంటారండి ప్రకాష్ రావు. సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ మీడియాలో అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి విమర్శించాలనే టార్గెట్ గా పెట్టుకొని చేస్తున్నా తప్పితే దీన్ని ఏదో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది కాదని అనిపిస్తుంది. అయితే చెత్త సినిమా అలా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇంకా సినిమా థియేటర్ లో ఉంది, ఇంకా సినిమాని ఆదరిస్తున్నారు, జనం చూస్తున్నారు. ఇటువంటి టైంలో ఇది చెత్త సినిమా అని ఆయన ఎలా చెప్తారు? అది ఒక సినిమా అభిమానిగా సినిమాను ప్రేమించే వ్యక్తి అయినప్పుడు ఎవరు కూడా అలా చేయరు అసలు. ఒక నిజంగా ఎంత ఫ్లాప్ సినిమా అయినా ఇంకా దాన్ని వేరే విధంగా చెప్పాలేమో, కానీ దీన్ని చెత్త సినిమా అనడం అది కరెక్ట్ కాదు. అది అసలు ఒక సినిమా ప్రేమికుడు ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వరు. అది సో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టడం వల్లనే సినిమా ఇటువంటి పరిస్థితికి వచ్చింది. 'హరిహర వీరమల్లు' సినిమాలో అంటే రెండో డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణన్ కూడా సరిగ్గా డైరెక్షన్ చేయలేదు, తన రాజకీయ సిద్ధాంతాలను జోడించారని చెప్పేసి కామెంట్ చేశారు. ఇవి నిజమయ్యే అవకాశం ఉంటాయి? ఇవి కూడా ప్రకాష్ రాజ్ గారు చేసిన ఆరోపణలలో భాగమేనా? ఖచ్చితంగా ఆరోపణలు అని చెప్పచ్చు. ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది, ఆ సినిమాలో ఈయన నటించలేదు, ఈయనకి ఎలా తెలుసు ఆయన చేయనివ్వలేదు అని? ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఒక అభిప్రాయం చెప్పొచ్చు, ఇలా చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం పంచుకుండొచ్చు చెప్తే, ఒక డైరెక్టర్ చేయనివ్వలేదు, ఇంకో డైరెక్టర్ ఇతను తీసుకొచ్చారు జ్యోతి కృష్ణని, ఇతను కూడా చేయనివ్వలేదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన అప్పుడు ముందు కృష్ణ గారి డైరెక్షన్ అదే ఆలస్యం అవడం వల్ల అతను కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన దానికి బయట పవన్ కళ్యాణ్ గారు చెప్పి బయటకు వెళ్ళారు. ఆయన కూడా ఓకే అన్నారు. ఇప్పటికీ వాళ్ళ మధ్య విభేదాలు లేవు. ఆ విషయాన్ని కృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మళ్ళీ భవిష్యత్తులో మీతో కలిసి అవకాశం వస్తే నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తానని కృషి చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి అద్భుతమైన లైను వీరమల్లు అనేది, ఆ లైన్ తీసుకొచ్చింది కృషి గారు తీసుకొచ్చారు. ఒక మంచి సినిమాకి ఆయన శ్రీకారం చుట్టారు అని అందరి ముందు, మీడియా అందరి ముందు ఆయన థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య మంచి హెల్తీ రిలేషన్ ఉంది. ఆయన చేయకపోవడం వల్ల ఆయన కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయారు. ఇంకా జ్యోతి కృష్ణ ఆయన రత్నం గారి అబ్బాయి ఆ సినిమా రావడమే చాలా గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నాడు. ఆయన ఇన్పుట్స్ కూడా పెట్టి సినిమాని తీసుకొచ్చాడు. అందువల్ల ఇద్దరిని చేయనివ్వలేదని అసలు ఈయన ఎలా తెలుసు? ఏదో పని కట్టుకొని ఏదో రాయేయాలి, ఏదో విమర్శించాలని తప్పితే ఇంకా అందులో మరలా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనకు అర్థమవుతుంది అది సినిమా సంబంధించిన వ్యక్తి, అతను సెట్ లో ఉన్నాడు, అతను క్యారెక్టర్ ఉంది, అతని దగ్గర చూశాడు, అందువల్ల ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడంటే అది నిజమేమో అని అనుకోవచ్చు. కానీ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ సినిమాకి. పైగా ఇతను రాజకీయ పరిస్థితిగా ఎప్పుడు ఏం విమర్శలు చేద్దామనే ఆలోచనలోనే ఉంటాడు. ఇదంతా కూడా కావాలని ఏదో వార్తల్లో ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రతిదానికి కూడా జస్ట్ ఆస్కింగ్ అంటే ఏదో అడగాలని చెప్పి ఏదో క్వశ్చన్ చేస్తుంటాడు. ఈ సినిమా విషయమనే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ వార్త వచ్చినా దాన్ని మనం విమర్శించాలి, దాన్ని టార్గెట్ చేయాలి, ఆ విధంగా మన వార్తలో నిలవాలి. ఇదే ఆలోచన, ఇదే ఎజెండా తప్పితే ప్రకాష్ రాజ్ గారికి వేరే ఎజెండా లేదు, వేరే ఇంకేమీ లేదని చెప్పి మేజర్ ఇదే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి టార్గెట్ చేసి మాట్లాడడానికి అంటే బలంగా ఏమైనా కారణం ఉందా, లేకుంటే వార్తల్లో నిలవడానికేనా? రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు. ఈయన బీజేపీకి సపోర్ట్ అయితే ఈయన డిఎంకే, మా భావజాలం వేరు, ఆయన అంటే నేను ఆ పార్టీకి సపోర్ట్ చేశానా ఈ పార్టీకి సపోర్ట్ చేశానా అడగచ్చు. ఇద్దరు భావజాలం వేరన్నప్పుడు ఏదో రకంగా అతను ఒక ప్రత్యర్థిగా చూస్తున్నాడు. అతను ఏం చేసినా దాన్ని విమర్శిస్తాను అంటాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు సినిమా వీరమల్లు వచ్చింది. వీరమల్లు సినిమాలో కొంచెం హిందుత్వం గురించి అందాను, అది కావాలని దాని ఆటోమేటిక్ గా ఉంటే ఈయన ఉన్నాడు కాబట్టి కావాలని పెట్టాడని ఇలా రకరకాలుగా దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా వార్తల్లో నిలవాలనుకుంటున్నాడు తప్పితే ఇందులో ఇంకోటి విషయం లేదు.
ఓకే. అండ్ ఇంకోటి అభిమానుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి? అభిమానులకు ఎటువంటి సందేహాలు ఇవ్వాలి అన్నది ఇటు ఎన్టీఆర్ గారిని, మహేష్ బాబు గారిని చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా కామెంట్స్ చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారండి? అంటే అభిమానుల గురించి అంటే ప్రతి హీరో కూడా అభిమానులు బాగుండాలని కోరుకుంటారు. అభిమానులు దేవుళ్ళుగా భావిస్తుంటారు. ఈయన ఒక వేడుకలో ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం రావడం వల్ల దాన్ని కొంచెం మీరు తిప్పుకొట్టండి. వాళ్ళకి సరైన సమాధానం చెప్పండి. నెగిటివ్‌గా రాసిన వాళ్ళకి మీ స్థాయిలో సరైన సమాధానం చెప్పండి అన్నట్టుగా అన్నారు. హ్మ్. ఆ వ్యాఖ్యలు వీళ్ళు రాంగ్‌గా వెళ్ళి వేరేలా అర్థమయ్యాయి తప్పితే, కావాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులను రెచ్చగొట్టేసి, వాళ్ళ మీద ఏదో దాడులు చేసేయండి అంటే అటువంటి వ్యక్తి కాదు ఇతను. హ్మ్. అసలు ఈయన ఎప్పుడు కూడా అసలు ఈ అభిమానులు సినిమా అంటేనే ఆయనకి అసలు అంతా కూడా ప్రజాసేవ చేయాలి. ప్రజలకు సేవ చేయడమే అతను అది ఆ ఇంట్రెస్ట్ ఆ పిచ్చి తప్పితే సినిమా మీద అతను అనుకోకుండా మన బ్రహ్మానందం గారు కూడా చెప్పారు. ఒక డెస్టినీ వల్లనే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన. ఓకే. డెస్టినీ టర్న్ చేయడం వల్లే సినిమాలోకి ఇష్టం లేకుండా అయిష్టంగా ఈ రంగంలోకి వచ్చాడు. హ్మ్. అనుకోకుండానే వచ్చిన ఒక పవర్ స్టార్ రేంజ్‌కి ఎదిగాడు. ఆయన కూడా అంత స్థాయికి వెళ్తాడని అనుకోలేదు ఆయన. హ్మ్. నిజంగానే ఆయన మాట్లాడడం అంటే చాలా సిగ్గు. కెమెరా ముందుకు రావాలన్నా, తన సినిమా ప్రమోట్ చేసుకోవాలన్నా అటువంటి వ్యక్తి. హ్మ్. అనుకోకుండా రావడం వచ్చింది తప్పితే అటువంటి వ్యక్తి అభిమానులను ఏదో రెచ్చగొట్టేస్తే తద్వారా ఏదో అతను లాభం పొందేయాలనే టైపు వ్యక్తిత్వం కాదు. హ్మ్. సేవ చేయాలి అన్నటువంటి తప్పితే ఇతనికి ఇంకా క్రేజ్ మీద కానీ అసలు దేని మీద వ్యామోహం లేని వ్యక్తి. ఉన్నదంతా ఒకటే సేవ చేయాలని తప్పితే వేరే ఆలోచన లేదు. అందువల్ల ప్రజల్ని అభిమానులను రెచ్చగొట్టేయాలి అటువంటి కాదు. కాకపోతే మిగతా హీరోని చూసి నేర్చుకోవాలంటే ఇతను మెగాస్టార్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అభిమానుల మధ్య ఇప్పుడు అందరూ కలిసి ఉండాలి. చాలా స్టేట్మెంట్లు వీళ్ళు చిరంజీవి గారు కానీ వీళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. అభిమానులు మేమంతా ఒకటే ఉంటాం. మీరు కొట్టుకోవద్దు. మేమందరం ఒకటే. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ రోజు అనుకోకుండా అభిమానుల నుంచి ఎక్కువ నెగిటివ్ సోషల్ మీడియాలో సినిమా మీద కావాలని ఇలాగే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇంకొకరు కావాలని నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల అది ఇతని దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో దాన్ని ఆ విధంగా అడ్రస్ ఒక అభిమానులకి ఆయన అడ్రస్ చేశారనమాట. ఇలాగా మీరేమీ లో ఫీల్ అవ్వద్దు. మీ స్టైల్ మీరు సమాధానం చెప్పండి అన్నారు తప్పితే కావాలని చెప్పి వాళ్ళని ఎదురు రెచ్చగొట్టేసి వాళ్ళని దాడులు చేసే ఆయన ఇంటెన్షన్ మాత్రం అది కాదు. కానీ అది వీళ్ళని చూసి నేర్చుకోవాలి అది ఆయన ఓకే. 10 మందికి చెప్పే స్థాయిలో ఉంటాడు తప్పితే ఇంకొకళ్ళు చూసి నేర్చుకోవాలని కాదు. ఇక్కడ మంచి ఎవరు చెప్పినా నేర్చుకోవచ్చు. అందులో కూడా తప్పులేదు. ఓకే. ఇప్పుడు దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా? లేకుంటే మళ్ళీ మునుపటిలాగానే అభిమానులే కౌంటర్‌లు ఇస్తారా? జనరల్‌గా ఆయన ఎక్కువ స్పందించరు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఇంకో సినిమా హడావుడి ఒకటుంది. దానివల్ల ప్రతి చిన్నదాని విషయాలను కూడా ఆయన తీసుకొని దాన్ని ఎక్కువ అంత రియాక్ట్ అవ్వరు ఆయన జనరల్‌గా. అండ్ అభిమానులు ఎక్కువ సోషల్ మీడియా ఉన్నవాళ్ళు దానికి స్పందన వాళ్ళ స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు. హ్మ్. బట్ ఆయనైతే అంతగా ఇటువంటివి పట్టించుకోరు. ఎప్పుడు ఉండేదే కదా! ఓకే. మనం ఏం చేసినా తప్పు చేస్తున్నాడు, ఏం చేసినా విమర్శిస్తున్నాడు అనే వ్యక్తి ఆయన ఇంకోటేదో అంటే తద్వారా ఇంకోటేదో అవుతది. హ్మ్. తద్వారా అది వార్తల్లోకెళ్తది. ఆయన అనుకున్నది అయినట్టు ఉంటది. ఓకే. ఆయన ఏంటంటే ఏదో ఒకటి అనాలి. దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ఏదో రిప్లై ఇవ్వాలి. ఇంకోటేదో ఇవ్వాలి. దాంతో ఒకవేళ తెలుగు స్టేట్‌లోనో లేకపోతే నేషనల్ వైడ్‌గానో ఇంకో మరింత పాపులర్ అవ్వాలిటీ అనే ఏ టార్గెట్లు తప్పితే వేరే లేదు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద పెద్ద సీరియస్‌గా తీసుకొని స్పందిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.